ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రండి, దేవుడికి దండం పెట్టుకుని వెళ్దాం. అక్కడ దేవుడు ఒక్కడే లేడు కదా అంటే. గుడిలో దేవుడి విగ్రహం ముందు పూజారి కూడా ఉంటాడుగా, అలా అనుకోవచ్చుగా. రండి. ఏంటి, సింగింగ్ కాంపిటీషన్లో పాల్గొనలేకపోయానని బాధతో దేవుణ్ణి మొక్కుకుంటున్నావా? లేదు, గెలవాలని వేడుకుంటున్నాను. ఏంటమ్మా పల్లవేళ స్లిప్ అయిపోయింది? ఈ దొంగ మొహాలకు అసలే అనుమానం ఎక్కువ. ఇప్పుడు ఈ స్లిప్ అయిందని నిజంగానే అనుమానం వస్తుందో ఏంటో. ఏంటి, గెలవాలని వేడుకుంటున్నావా? నువ్వు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయట్లేదు కదా, అలాంటిది నువ్వు గెలవాలని కోరుకోవడం ఏంటి? ఆ, అంటే ఏదో ఫ్లోలో స్లిప్ అయి ఉంటుందిరా. అదే ఎందుకు స్లిప్ అయింది అని. స్లిప్ అయ్యి ఏమనలేదు బామ్మగారు, నిజంగానే గెలవాలని దేవుణ్ణి వేడుకున్నాను. ఏంటే నువ్వంటున్నది? అవునత్తయ్య, భువన పార్టిసిపేట్ చేస్తుంది కదా, తను గెలవాలని మీరు అనుకుంటున్నారు కదా. మీరు అనుకున్న వాళ్ళే గెలవాలని నేను మొక్కుకున్నాను. తను గెలిస్తే మీరు గెలిచినట్టు, మీరు గెలిస్తే నేను గెలిచినట్టే కదా. ఓహోహో, అవునా అమ్మా? నీ మాటలకు అర్థం మా మట్టి బుర్రలకి వెలగలేదులే. మీ బుర్రకి వెలగదేమో, మాకు వెలుగుతుంది. హారతి తీసుకోండి. ఏం కోరుకున్నావు తల్లి? హారతి అందుకోగానే కొండెక్కింది. నానమ్మ, ఇదేమైనా అరిష్టం అంటావా? ఇందులో డౌటే ఉందిరా. దీపం కొండెక్కిందంటే ప్రయత్నం ఫెయిల్ అయినట్టే. ఆపండి అంకుల్. ఏదో గాలొచ్చి దీపం ఆరిపోతే దానికి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? కాంపిటీషన్లో ఎట్టి పరిస్థితుల్లో నేనే గెలుస్తాను. నీ చుట్టూ ఉన్న బ్యాచ్ కూడా నువ్వే గెలుస్తావని జెండా పట్టుకుని తిరుగుతున్నారు, కానీ నీకు ఆపోజిట్ గా ఇంకొక పిల్ల పాడుతుందిగా, మర్చిపోయావా ఏంటి? ఆ పిల్ల పాడుతూ ఉంటే నీ కాలు కింద భూకంపం కంపిస్తుందని పబ్లిక్లో టాక్ ఉందిలే అమ్మా, దాని గురించి అంటున్నాం. నానా, ఎవరు పోటీకొచ్చినా సరే ఈ రౌండ్లో విన్ అయ్యేది మాత్రం భువనానే. థ్యాంక్ యూ చరణ్. భువన, నాకు గాని వాడికి గాని కావాల్సింది థ్యాంక్స్ కాదు, రిజల్ట్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కాంపిటీషన్లో నువ్వే విన్ అవ్వాలి. విన్ అవుతావు కూడా. సరే సరే, టైం అవుతుంది, బయలుదేరండి. పదండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండు. ఏంటి దానికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నావు? తనకు ఆల్ ది బెస్ట్ చెప్పట్లేదు అక్షిత. బోనా వాళ్ళంతా వెళ్తున్నారు కదా, బోనాకు ఆల్ ది బెస్ట్ చెప్పు అని అంటున్నాను.
నాకేమీ అది ఆల్ ది బెస్ట్ చెప్పక్కర్లేదు. పోటీలో గెలిచి విన్ అయ్యి వస్తాను కదా, అప్పుడు కంగ్రాచులేషన్స్ చెప్పడానికి రెడీగా ఉండమను. పదండి. నాతో పాటు ఇప్పుడు ఆ దేవి ఫైనల్ రౌండ్ వరకు వచ్చేసింది. ఫైనల్ రౌండ్లో గానీ నన్ను బీట్ చేస్తే ఏంటి భువన ఆలోచిస్తున్నావు? సో నేను గెలవాలి అంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి రాకుండా చెయ్యాలి. బోనా రా, కారుకి వెళ్దాం. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. చెప్పండి మేడం. రే, నీకు ఒక అమ్మాయి ఫోటో పంపిస్తున్నాను. మన స్టేడియం దగ్గర సింగింగ్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి కదా, తను అందులో పార్టిసిపేట్ చేయడానికి వస్తుంది. తను ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి రాకూడదు. అర్థమైంది మేడం. వచ్చే దారిలో ఆవిడ్ని కిడ్నాప్ చేయాలి, అంతేగా? అంతే. ఫోటో పంపిస్తున్నాను, మిస్ అవ్వకుండా చూసుకోండి. ఏంటి లేటు? ఏమీ లేదండి, పదండి. అమ్మా పల్లవి, ఆ దొంగల ముఠ వెళ్ళిపోయింది. నువ్వు కూడా బయలుదేరు. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ చంటి. బోనా, ఇది ఫైనల్ రౌండ్. పూర్తి కాన్సన్ట్రేషన్తో పాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ విన్ అవ్వాలి. అది విన్నవ్వాలనే నేను కోరుకుంటున్నాన్రా. కానీ దీని ప్రాణానికి ఆ దేవి ఒకటి చచ్చింది కదా. ఇక ఏ దేవి నాకు అడ్డుపడదులేండి ఆంటీ. ఏంటి అంత కాన్ఫిడెన్స్? ఆహా, అంత బాగా ప్రాక్టీస్ అయ్యాను. ఏం పర్వాలేదు. ఖచ్చితంగా తనని డామినేట్ చేసి నేను పాడతాను. నేనే విన్ అవుతాను.